ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనము హాఫ్ అన్ అవర్ వాక్యం విన్నాము. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి మీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ఈ వాక్యము మన వినికిలో దేవుడు ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేద్దామా. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ పగటి కాలంలో ఈ వాక్యం ద్వారా మేము గొప్పగా దీవించబడటానికి నీ సేవకుడి ద్వారా ప్రభా, నీ పరిశుద్ధాత్మ ప్రభావంతో నీ అభిషేకం నింపి ప్రభా మాతో మాట్లాడమని. ఇదిగో ప్రభా, నీ సంకల్పంతో నింపబడే విధంగా, నేను సేవించే విధంగా, నీ గణపరిచే విధంగా కృప చూపించు ప్రభా. నీ వాక్యాన్ని మాకు ప్రసాదించమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి వీరు ఊరుకుని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను నేను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళందరినీ అటెన్షన్గా మరి చూస్తున్న వారు కూడా మొదటి వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీకందరికి దైవ ఆశీర్వాదం కలుగునుగాక. ఆమేన్. యేసు ప్రభు ఆయన మట్టలాదివారం రోజున ఆయన మొట్టమొదటిగా గొప్ప శబ్దముతో యూదురాజుగా గొప్పగా బలపడుతున్నట్టుగా, యూదురాజుగా గొప్ప గణపరచబడిన దినం ఎప్పుడు? ఆ యొక్క మట్టల ఆదివారం. హల్లెలూయా. ఆయన ప్రవచన వాక్యంగా ఆధారంగా లేక నెరవేర్పుగా యేసు ప్రభు ఒక గాడిద మీద, ఆ గాడిదపు మీద వాహనం మీద ఊరేగింపబడుతున్నారు ఆ యెరూషలేము వీధులలో. ఆ యెరూషలేము వీధులలో ఊరేగించినప్పుడు ఆయన రాజుగా జయజయలు పలుకుతున్నారు. దేవుని పేరిట వచ్చి వాడు తిప్పుకుంటున్నాక, దావీదు కుమారుడా నీకు జయము కలుగునుగాక అని ఆయన హోసన్నా అని మహిమపరుస్తున్నారు. గొప్ప కేకలు పెడుతున్నారు, ఆయన గొప్పలు సన్నతిస్తున్నారు. అయితే జనసమూహము వెనక ముందు గొప్పగా సమూహంగా మారులు తీరి గొప్ప సమూహంగా ముందుకు సాగుతున్నారు. వెనక వాళ్ళు, ముందు వాళ్ళు, ఆయనతో ఇరుపక్కలు ఉన్న వాళ్ళందరూ జయజయలు పలుకుతున్నారు. దారి పొడుగున వస్త్రాలను కప్పుతూ మరి చెట్ల కొమ్మలు పరుస్తూ ఆ యొక్క ఖర్జూర బచ్చలు, ఒలివ మొక్కలతో జయజయలు పలుకుతున్నారు. ఇది శబ్దముతో ఆడ మొత్తం యెరూషలేము కుటుంబములు, యెరూషలేము వీధులన్నీ మారి మోగుతున్నాయి. కేకలతో, శబ్దంతో, మరి ఆయన గొప్ప స్థుతులతో అదంతా ధ్వనిస్తుందన్నమాట. ఇది గిట్టని పరిస్థితులు ఏమంటారు తెలుసా? వారి చెవులలో దిగ్గురమంటూ వాళ్ళు సహించలేకపోతున్నారు పరిస్థితులు. ఆవిడ పరిస్థితులు అంటారు, ప్రభువా, బోధకుడా, ఏంది శబ్దం, ఏంది కేకలు, ఏంది యొక్క ధ్వనులు, రణఘోషం ఏందయ్యా? మొత్తము మా శివులలో మొత్తము ధ్వనిస్తుంది. నీ శిష్యులు, నీ ప్రజలు ఊరుకునమని చెప్పు. అప్పుడు అంటాడనమాట యేసయ్య, ఈ ప్రజలు నా శిష్యులు ఊరుకుంటే ఈ రాళ్ళు సైతము కేకలు పెడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పరిశ్రమలాగా మన జీవితం ఉండకూడదు. నువ్వు దేవుని నమ్ముకుని ప్రతి బిడ్డ దేవుని స్తుతి చేయాలి. ఎందుకు చేయాలి? మన కోసము యేసయ్య
మనకు రావాల్సిన శిక్ష తను అనుభవించాడు కాబట్టి ఆయన అనుభవించిన తర్వాతనే మనకు క్షమాపణ దొరుకుతుంది. ఆయన నమ్మడం వల్ల ఆయన ద్వారా మనకు నిత్య జీవం పొందుకుంటున్నాం. దాన్ని బట్టి మన కృతజ్ఞత కలిగిన భావంతో దేవుని స్తుతి ఆరాధన చేయాలి. నిత్య జీవము ఆయన ద్వారా మనకు లభించింది కదా. మనము ఆ యొక్క మరణ దూత ద్వారా, ఆ సంహారక దూత ద్వారా మనము హతమార్చబడవలసిన వారు. ఎందుకు? మనలో దుష్టత్వం ఉంది, మనలో సాతాను గుణము, సాతాను ప్రేరేపణ, సాతాను యొక్క ప్రభావం ఉంది కాబట్టి బ్రతికే హక్కు లేదు. దేవుని మాట ఏదని వారికి అందరికీ బ్రతికే హక్కు లేదు. ఈ బ్రతికే హక్కు లేని వారిని హక్కుదారులుగా మలిచింది యేసయ్య బలియాగం ద్వారా, యేసయ్య ద్వారా. కాబట్టి యేసయ్యకు మనం ఏం చేయాలి చెప్పండి? స్తుతి చేయాలి. యేసయ్యకి ఏం చేయాలి? స్తుతి చేయని వాడు మతంలో ఉన్నవాడు. అందుకని స్తుతి చేయుట మనకు మంచితనం మనకు కలగటానికి వీలు లేకుండా మత ద్వారా వాత వేయబడినటువంటి హృదయాలు, మత బోధకులు, మత ఉన్మాదులు చెయ్యొద్దు, దేవునికి భక్తి చే, దేశకు స్తుతి చెయ్యొద్దు అని ఆటంకపరుస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మ లేదు కాబట్టి వాళ్ళు అలా చెప్పగలుగుతున్నారు. దీని వాక్యం ఉంది, యెహోవాను స్తుతి చేయుటలో మనకు ఆశీర్వాదము, స్తుతి చేయలేని వారు, మౌనంగా ఉన్నవారు మృతల లోకములో దిగబడిపోతారు. చదువుదాం 115వ కీర్తన 17వ వచనం, 17, 18. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును. 18 చదువుతున్న పాప 17 చదువుతున్నా. 17, 17. మృతులలో మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. 17లో ఉందా? మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాను స్తుతింపరు. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. యెహోవాను స్తుతించుడి. మృతులుగా ఉన్నవారు మౌన స్థితిలో పడిపోతారు, వాళ్ళు దేవుని స్తుతించారు. ఈ పరిచయులైనటువంటి ఈ మత బోధకులు, మత ఉన్మాదులు, మత ఛాందస్తులు స్తుతి చెయ్యరు. నోరు తెరవరు. హృదయముతో ఆయనకు స్తుతి చెయ్యరు. స్తుతి చెయ్యాలి. స్తుతి చేయడంలో మనకు శక్తి, మనకు జీవము, దైవ అనుగ్రహం పొందుకుంటాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు దేవుడు స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై దిగస్తాడు. అదే ఆయన సింహాసనం. స్తుతి చేస్తే ఆ స్తుతుల సింహాసనము చేసుకుని ఆయన స్తుతుల సింహాసనం మీద దిగస్తాడు. నేను ఉద్ధరించడం, నేను విజయాన్నిగా నడిపించడం, నేను గొప్పగా ఆశీర్వాదాలతో అభివృద్ధి పరచడానికి. కాబట్టి స్తుతి చేయుట మనకు మంచిది. హల్లెలూయా. మత భక్తులుగా ఉంటే మీరు ఏమి సాధించదు. యేసు ప్రభువును వెంబడించేవారు, యేసు ప్రభువును ఆయనతో నడిచేవారే దేవుని స్తుతి చేస్తారు. అయితే ఆ స్థుతి వీళ్ళకి గిట్టదు కనుక, వీళ్ళు మౌన స్థితిలో మృతుల లోకంలో వెళ్ళేవారు కనుక, మౌనత్వమే కోరుకుంటున్నారు కనుక వారి యొక్క చెవులు గీరుమంటున్నాయి. అంటే వాళ్ళ చెవులు ఆ యొక్క దేవుని యొక్క స్థుతుల ఆ ధ్వని, ఆ కేక వాళ్ళకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎందుకంటే వాళ్ళలో దుష్టుడత్వం ఉంది. అందుకని దుష్టుడు స్థుతి చేస్తే మధ్యలో ఉండడు. వాడికి రణఘోష, అంటే వాళ్ళకి ఇరిటేషన్ వస్తుంది అన్నమాట దేవుని స్థుతి చేస్తే. అందుకోసం వాడు మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు. కాబట్టి నువ్వు వెళ్ళిపోయే విధంగా వాడు మన మధ్యలో, మన ఛాయలో మనతో ఉండకుండా స్తుతి ఆరాధన చేస్తే వాడు మన ఛాయలకు రాడు, మనతో ఉండదు. మనకి అటం బాంబు పెట్టినట్టు వారి మీద పెద్ద బాంబు వేసినట్టుగా ఉంటుంది. కాబట్టి దేవునికి స్తుతి చేయాలి. హల్లెలూయా. చాలా మటుకు నేను చూస్తున్నాను, మౌనంగా ఉంటున్నా స్తుతి చేసేటప్పుడు. నాకు పాట రాదు. మీకు పాట రాదా? పాట పాడితే ఏకీభవిస్తలేదు.
మరి మీరు ఎలాగ దేవుని భక్తులు? కేవలము మీరు ఆయన బలియాగం ద్వారా క్షమాపణ పొందుకొని ఆయన జీవులో పాలు పొందుతూనే అయిపోతుందా? కృతజ్ఞత వెల్లడి చేయరా? థ్యాంక్ఫుల్గా దేవుని మహిమపరచరా? తండ్రి, నువ్వు బట్టి మేము ఇలా ఉన్నాం కదా ఆత్మీయంగా, నిన్ను బట్టి కదా భౌతికంగా మేము క్షేమాభివృద్ధులు నడిపించబడుతున్నాం, మానసికంగా నెమ్మది ఉన్నామంటే నీ బలియాగం ద్వారానే కదా, నువ్వు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి కదా నేను ఆ అనుగ్రహం పొందుటకు నీవు అనుభవించిన వాడు అయితే కృతజ్ఞత వెల్లడి చేయకపోతే నువ్వు ఎలాగా దేవుడు? కాబట్టి స్తుతి చేయడంలో అలసిపోవద్దు, అలసపోవద్దు, విసుగకూడదు. హల్లెలూయా. మీరు అలా ఉంటే మతములో ఉన్నవారు దేవుడితో నడిచేవారు కాదు, దేవుడితో నడిచే సమూహంలో లేరు. యేసు ప్రభు రాజుగా మీరు స్వీకరిస్తలేరు. హృదయంలో యేసు ప్రభు రాజును ప్రతిష్ట చేసుకోలేరు. ఆ రాజుకు ప్రజలుగా ఆయనకు జయలు పలకాలి. హోసన్న అంటే తెలుసా? ఆయనకు జయం పలుకుతే నీకు జయం కలుగుతుంది. హల్లెలూయా. దుష్టత్వం మీద జయం కలుగుతుంది, మూర్ఖత్వం మీద జయం కలుగుతుంది, ఈ శరీర కార్యాల మీద జయం కలుగుతుంది, మరి శాపం మీద జయం కలుగుతుంది. కనుక స్తుతి చేయుట మనకు మంచి. ఇంతకు ఈ గొప్ప ప్రవచన వాక్యంలో మీరు మౌనంగా ఉంటే, మీరు చెప్పినట్టుగా పరిశీలారా, మీరు చెప్పినట్టుగా ఈ ప్రజలు కానీ ఈ శిష్యులు కానీ మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు పెడతారు. అంటే దీని అర్థం మీకు తెలుసండి? ప్రవచన వాక్యం రాళ్ళు ఒక విగ్రహ ఆరాధనకు సూచన కదా. రాళ్ళ ద్వారానే విగ్రహాలు చేసి బొమ్మలు చేసి పలానా దేవుడు పలానా దేవత అని మొక్కుతారు కదా. అయితే మీరు గొప్ప అబ్రహాం సంతానమని, మీ వాగ్దాన కుమారులమని కుమార్తెలమని అని మీరు విర్రవీగితే అదిగో ఈ రాళ్ళు అనే అన్యులైన విగ్రహ ఆరాధనలో పాలు పొందిన వారు, విగ్రహ ఆరాధన చేసిన అన్యులు బొమ్మ పూజలు అలాగే బండ ద్వారా చెక్కబడిన ఆ యొక్క బొమ్మలకు మొక్కిన వారు, ఈ రాయి లాంటి వారిని సైతము నేను అనుగ్రహం కలుగజేస్తాను, వారికి నేను మహిమ కలిగే విధంగా వారికి చూపిస్తాను. ఆ స్థితి నుంచి విడుదల ఇచ్చి వాళ్ళు నన్ను స్తుతించే విధంగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప వాక్యం అది! ఆడ ప్రవచన వాక్యం దాగి ఉంది. యేసయ్య అంటాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలని అబ్రహాం సంతానం అని మీరు గొప్పగా అనుకుంటే ఇదిగో ఈ రాళ్ళను నేను సజీవులుగా మార్చుకొని నన్ను స్తుతించేవారుగా చేస్తాను అనే ఆ మాట కేవలం ఆ సమయములో అక్కడ మందునే కాదు, అది ప్రవచన వాక్యము, అది నిన్ను నన్ను గూర్చిన వాక్యం. ఒకప్పుడు మనం యేసుప్రభు నమ్మని వారము, మనము బొమ్మలకు ఆ విగ్రహములకు ఆ రాళ్లకు రప్పలకు మొక్కిన వారం కనుక ఆ రాళ్ళు రప్పలు చేసి దాన్ని మొక్కిన వారు అలాంటి వారట, మౌనంగా ఉన్నవారట, రాళ్ళలా ఉన్నవారట. వాళ్ళు సైతం కేకలు పెట్టే విధంగా నేను మార్చుకుంటాను, వాళ్ళని నేను సజీవరాలుగా చేసుకుంటాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. 115 కీర్తన 8వ వచనం చదవండి. 115 కీర్తన 8వ వచనం. వాటిని ఆ బండతోని ఆ రాళ్లతోని చేయబడిన విగ్రహములు, చేసిన చెక్కబడిన విగ్రహాలు, వాటితోని వాటి యందు నమ్మిక ఉంచి వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. అంటే మౌనంగా ఇప్పుడు బొమ్మలు మనం చేస్తాం దేవతలుగా కదా, అవి నిలబడవు, కూర్చోవు, కనబడవు, ఏం చేయవు కదా. ఆ మౌన స్థితిలోనే ఆ బొమ్మలు చూకేవారు, లేక ఆ రాళ్ళు రప్పలు విగ్రహాలుగా చేసుకుని దేవతలుగా చేసే పాలి వంటలాగానే ఉంటారు. కనుక ఒకప్పుడు మనమందరము మౌన స్థితిలోనే ఉండేవారు. ఎందుకు? మనలో జీవము లేదు, సజీవమైన జీవము లేదు. విగ్రహాలు మొక్కిన వారమే కదా, బొమ్మలు పూజలు చేసిన వారే కదా. ఒకప్పుడు ఆ యొక్క రాతిని తొలిచిన విగ్రహాలను చేసిన వారమే. ఒకప్పుడు వాటి వంటి వారమే ఉంటారు. ఆ రాయిలా ఉన్న మనల్ని అదిగో సజీవుడైన దేవుణ్ణి నమ్ముకునే అనుగ్రహం కలిగి ఆయన కేక పెట్టే భాగ్యం మనకి ఇచ్చారు.
హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇట్టి అనుగ్రహం మనకందరికి దేవుడు దయచేశాడు. కాబట్టి ఈ పరిసెల్లాగా ఈ యొక్క యూదులనే భూమి మీద ఉన్నటువంటి యూదులే ఉన్నారే, భూతల మీద అంటే భూమి మీద ఉన్నటువంటి భౌతికంగా పుట్టిన ఇశ్రాయేల్ ప్రజలు యూదులు అలా గర్వంగా ఉండదు. యేసయ్య రక్షణ చేయటం వచ్చాడు. కాబట్టి మనము మౌనం ఉండొద్దు. ఏం చేయాలి? మౌనం ఉంటే ఏమన్నట్టు ఇంకా విగ్రహారాధనలో ఇంకా మృతతుల్యములో మౌనంగా ఉన్నాం. కాబట్టి ఆ పాతాళంలో దిగబడబడటానికి అది స్తుతి చేస్తలేము. హల్లెలూయా. కాబట్టి స్తుతి చేసిన వారికి జీవం వస్తుంది. స్తుతి చేసిన వారికి దేవుడితో నుంచి అనుగ్రహం పొందుకుంటాం. స్తుతి చేసిన వారికి దేవుడి వాగ్దానము పొందుకునే అర్హులుగా దీవించబడతాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అరుణ్యంలో ఒక పెద్ద కేక మీకు వినబడదు. అరుణ్యానికి మీరు చెట్టు చూడటానిక, గాలి చూడటానిక ఎందుకు పోయారు అంటే అక్కడ ఒక తేనె తచ్చును మిడతలు తినే ఒక వ్యక్తిని చూశాం. ఆయన నారబట్టలు కట్టుకున్నాడు. యోహాను, బాప్తిస్మా యోహాను, ఆయన దేవుని మార్గం సరళపరచడం, రక్షకుడి మార్గం సరళపరచడం. మేము వెళ్ళినాం ఆయన స్వరం విని, ఓ దేవుని మర్చువారులారా, దైవ ఉగ్రతను మీరు విడుదల పొందుటకు దైవరాజ్యం సమీపించండి. మారుమనసు పొందే పశ్చాత్తాపంతో మీరు మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకోవడమని చెప్పి అందరికీ మారుమనసు పొందిన వారందరికీ నీళ్ళ ద్వారా బాప్తిసము ఇస్తున్నారు. నీళ్ళ ద్వారా బాప్తిసం ఇస్తే కొంతమంది మేము అబ్రహాము సంతానం కదా, మాకెందుకు, ఒక నిజమైన గొప్ప దేవుడు ఉన్నాడని ఆ గర్వంగా లోబడతలేరు అన్నమాట. అప్పుడు అంటాడు అబ్రహాం బాప్తిసం యోహానుకి, ఓ అబ్రహాం సంతానం అని మీరు గర్వపడతాయి, ఇదిగో ఈ రాళ్ళను సైతము అబ్రహాం సంతతిగా చేయగలడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం, 8-9 వచనం చూడండి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మాకెందుకు, మేము అబ్రహాం సంతతి కదా, మీ మతములో ఉన్నవారం కదా మాకు అని చెప్పి ధర్మశాస్త్ర ప్రకారంగా మనసు కలిగి ఆ నిజదేవుని వైపున, రక్షకుని వైపున నువ్వు స్థిరపరచబడకపోతే, అని చెప్పినట్టుగా లోబడకపోతే నీ గర్వము ఏం చేస్తా తెలుసా, నేను నిజంగా పక్కన పెడతాడు. రాళ్ళుగా మొక్కిన వారు ఉన్నారే ఈ లోకంలో అన్యులు, వాళ్ళు దేవుడు వాళ్ళు రాతి కలిగిన హృదయాన్ని మార్చి మాంస హృదయంగా మార్చి స్తుతి చేసేవారుగా చేసుకుంటారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి గర్వం వద్దండి, అహంకారం వద్దు. చాలా మనలో చాలా అహంకారము, గర్వం ఉంటుంది. డబ్బును బట్టి దుష్టుడు తీసుకొస్తారు, లేకపోతే రూపాన్ని బట్టి, లేకపోతే ఉద్యోగాన్ని బట్టి, లేకపోతే 4 పైసలు సంపాదించడం బట్టి, కొందరికి సంగీతంతో, కొందరికి పాట పాడే కాలం. పాట పాడితే వాళ్ళు వాడమంటే వాడతారు, ఇంకోళ్ళు వాడితే ఏకీభవించారు. వాళ్ళ స్పెషాలిటీ అలా. కొంతమంది సంగీతం ఉంది, వాళ్ళు సంగీతం చేస్తేనే వాళ్ళకి సంతోషం, మజా, ఇంకో సంగీతం లేదు. ఇలాంటి ఈ పొరుచూపులు, అహంకారము, గర్వము మన జీవితంలో ఉండకూడదు. హల్లెలూయా. దేవుడికి నీకు మంచి అవకాశం ఇచ్చాడు. దేవుడిని చూసి తప్పక సహాయం చేస్తాడు, నీకు బాధ్యత ఇస్తాడు. కానీ నువ్వు కోరినట్టు కాదు, దేవుడు కోరుకున్నట్టు నువ్వు మర్చబడవు. నువ్వు వాక్యం అంటే లోబడవు, కానీ నీకు సంగీతం అంతా అయిపోతుందా? వాక్యం అయితే నీకు గ్రహింపు ఉండదు, లోబడవు, కానీ నువ్వు పాట పాడితే అయిపోతుందా? అరే నువ్వు వాక్యం అంటే నీకు శ్రద్ధ లేదు,
దేవుడు సంఘములో పెద్ద మనిషిగా చలామణి అవ్వడానికి సాధ్యమవుతుందా? నేను పెద్ద కదా, ఇంకా నాకంటే ఎవరు ఎవరున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే నీతో నువ్వు పోల్చుకునేది నీ పైసా, నీ సమాజం, నీకు హోదా చూసుకుంటున్నావు. కానీ నువ్వు చూసుకునేది వాక్యముతో, దేవునితో అనుబంధము, వాక్యముతో నీ జీవితం యొక్క పోలిక చేసుకున్నప్పుడు నీవు అర్హుడిగా పొందుకుంటావు. ఎంత పని హల్లెలూయా. డబ్బు కాదండి, మన ఉద్యోగం కాదు, మన వ్యాపారం కాదు, మన స్థలాలు, మన బిల్డింగ్లు కానే కావు, మన రూపము, మన జ్ఞానము కానే కాదు, మన కులము, మన మతము కానే కాదు. దేవుడి కృప ద్వారా దేవుడు ఇచ్చిన అవకాశం మనం సద్వినియోగం చేసుకుంటే, ఆయనకు అనుకూలం ఉంటే, ఆయన కార్యానికి అనుకూలం ఉంటే ఆయన మనం దేవుడు నడిపిస్తాం జీవనం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మొదలైన విషయాలను బట్టి మనకు గర్వం వస్తుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు కూడా అబ్రహాం సంతానం మాకెందుకు బాప్తిస్తమని అన్నప్పుడు బాప్తిస్మ యోహాను అన్నాడు. అబ్రహాము సంతానం అని మీరు మీద మిగితే ఈ రాళ్ళను సైతము, ఈ రాళ్ళ ద్వారా అబ్రహాం పిల్లలుగా చేసుకుంటాం. అంటే రాళ్ళలా ఉన్నటువంటి విగ్రహ ఆరాధన చేసిన రాళ్ళలాగా ఉన్నటువంటి వాటి వంటి వారి లాగానే ఉన్నారు ఈ రాళ్ళు, ఈ అన్యులు. వాళ్ళు సైతం అబ్రహాం సంతతిగా మారుస్తారు. అదే కదా వాగ్దానం చేశాడు దేవుడు. మనం అందరము అన్యులమే. నిజమైనటువంటి వారసత్వము కడుపున పుట్టిన వారంగా రక్త సంబంధం అండి. అబ్రహాం రక్త సంబంధం చెప్పండి కానే కాదు, అది యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. మరి వాళ్ళు ఎలాగో గర్వం ఇచ్చినప్పుడు వాళ్ళు పక్కన పెట్టి రాళ్ళగా మొక్కిన వారు మనము, రాళ్ళలా ఉన్న మన స్వభావము మనని గొప్పగా దేవుడు ఆశీర్వదించి మార్మల్స్ కలుగజేసి ఆయన బిడ్డలుగా, అబ్రహాం సంతతిగా మనల్ని ఆయన పిల్లలుగా, ఆయన సంతానంగా చేశాం. కాబట్టి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఆయన కనుకొచ్చారు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం తగ్గింపుతో దేవునికి మహిమ చెల్లించాలి, విశ్వాసముతో మహిమ చెల్లించాలి, తగ్గింపుతో ఆయన గణపరచాలి. నీకు ఇచ్చిన అవకాశముతో మహద్భాగ్యంగా కృతజ్ఞత కలిగి ఆయన సేవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు కోరుకున్నట్టుగా నీ జీవితం మలచబడాలి. రోజుల్లో చాలా మట్టుకు వాక్యములో నీతి ఉంటుంది, వాక్యంలో సత్యం ఉంటుంది, వాక్యం న్యాయం ఉంటుంది. ఆ న్యాయము కలిగి నువ్వు పాట పాడు దేవునికి మహిమ అండి. నువ్వు సంగీతం చేస్తే నీకు మహిమ, దేవుని మహిమ. నువ్వు నీ కానుకలు ఇస్తే దేవునికి మహిమ. ఎస్, నీవు 10 మందికి ఆదర్శంగా ఉండి సలహా ఇస్తే అది దేవునికి మహిమ. నీ పెద్దరికానికి, నీ పెద్ద మనస్తనానికి మహిమ. ఎందుకంటే వాక్యానికి నువ్వు ప్రయారిటీ ఇచ్చి న్యాయంగా నీతిగా నిలబడుతున్నావు. ఇవి లేకుండా పెద్దరికం చేస్తే ఇదిగో యూదుల్లాగా అబ్రహాం సంతతి నుండి పోతాం. మనలాంటి అదములను అంటే బలహీనులను ఇదివరకు దేవుని ప్రేమ తెలువని వారికి ఆ విగ్రహాలు మొక్కే రాళ్ళలాగా వాటి లాగానే ఉన్నటువంటి ఆ మౌనులు దేవుడు సజ్జులుగా చేసుకుంటూ ఆయన గణపరిచే విధంగా సాక్షులను తలుచుకొని నిలబెట్టుకుంటారు. అలా చెప్పండి. హల్లెలూయా. రక్షించింది ఎందుకండి? సజీవుడు రాళ్ళ వల్ల ఆత్మ సంబంధమైన మందిరంగా నీవు న్యాయమైన మందిరం కట్టబడాలి, నీతి కలిగిన మందిరం కట్టబడాలి. అవును, హల్లెలూయా చెప్పండి. మనము దేవుని భక్తి చేసినప్పుడు న్యాయంగా, నీతిగా ఎదిగే భక్తిలో, చలించే భక్తిలో, జీవం కలిగిన సజీవ రాళ్ళ వల్ల మనం ఉండాలి. ఇది లేకపోతే దయ్య మనలో ఉన్నటువంటి మనుషులుగా అవుతాం. హల్లెలూయా. కొంచెం పండుకుంటున్నారు, ఇంకపోతున్నారు. విచిత్రం. మీరు ఏసీలో ఉండేటప్పుడు నాలాగా ఫ్యాన్ కింద మీకు ఎదురు నిలుస్తున్నా అయితే గీతే నాకు రావాలి. ఇక్కడ ఏసీ బీసీ లేదు కదా, ఏదో కూలర్ ఉంది. ఏసీలో ఉండి మనం పడుకునేటందుకు ఆ ఏసీ దేవుడు తీసేస్తుంది. జాగ్రత్త, ఏసీ తేలిపోతుంది మీరు ఇట్లా చేస్తే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏసీ పేలిపోవద్దు, మంచిగా వాక్యం వినాలి. అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా కదా. మనకున్న సౌలభ్యం తీసేస్తాడు. ఓహో, సౌలభ్యం బట్టి నిద్రపోతున్నాడు బిడ్డ అని మొత్తం ఒకటి సౌలభ్యం తీసేస్తాడు. ఇప్పుడు నేను కూలర్లో ఉండేది, కూలర్ తీసేస్తాడు. ఫ్యాన్లో ఉంటే ఫ్యాన్ తీసేస్తాడు. అప్పుడు
శ్రమ అంటే ఏంటిదో ఆ శ్రమలో దేనికి మొరపెడతారు? అయ్యా కాదా? మొరపెట్టలేని వారు, మేము అబ్రహాం సంతానం మొరపెట్టలేని వారు తీసేసిన లేదా? ఆ వాగ్దాన పుత్రులుగా తీసేసినా లేదా? తీసేసి మనల్ని దేవుడు నిలబెట్టాడు. వాళ్ళు ఉండాల్సిందే, మనకు దేవుడు అనుగ్రహించాడు. అందుకోసం యోగ్యత పోగొట్టుకోవద్దు మనం. హల్లెలూయా. చదువుదాం ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయము ఓకే 23వ వచనం. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నీ స్వర మండలముల నాదము వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారునట్లుగా న్యాయం జరగనీయుడి. గొప్ప ప్రవాహం వలె నీతి ప్రవహింపనీయుడి. స్తుతి చేసేవారు ఇలాగ ఉండాలి, లేకపోతే మౌన స్థితి. గనగన మోగే గంట అంటే గంటలాగా ఉంటారు, కానీ ఏమంటారు కదా, గనగన మోగు గంటలాగా అవుతాం. కంచు మోగినట్టు కనకమ్మ మోగునా? కంచు మోగుతుంది కానీ కనకమ్మ అంటే ఏంటిది? కనకవర్షం అంటే ఏంటిది? బంగారం. మనందరి బంగారంగా చేయడానికి ఊరికనే అంటారుగా, ఇట్లా ఊరికనే స్తుతి చేస్తారు. కొంతమంది ఊరికే చేస్తారు. ఆ శబ్దం తరంగాలకు చేయమని చెప్పలేదు దేవుడు. అంతరంగముతో భక్తితో స్తుతి ఆరాధన చేయాలి. కొంతమంది శబ్దము పలకలేరు, పలకలేని వారు మౌన స్థితిలో పడిపోతారు. మృతులే మీరు విగ్రహ ఆరాధన సంబంధం కంటే ఘోరంగా అయిపోతారు అంటున్నారు. మీరు ధ్వనిస్తే హృదయపూర్వకంగా దేవుడి నామమును ఒకప్పుడు మనము విగ్రహారాధనలో ఉన్న మనల్ని దేవుడు విడిపించి మనం రక్షించి సజీవమైన రాళ్ళ వలె ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలుగా, ఆయన మందిరముగా, ఆయనకు మహిమ చెల్లించేవారుగా దేవుడు మనల్ని సమకూర్చాలి. అలా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనము ఊరికిన గొంతు నుంచి స్తుతి పాట పాడుతూ న్యాయంగా జరిగించే విధంగా ఒక ప్రవాహంగా న్యాయం జరగాలంటే నీళ్ళు పాడినట్టుగా నీతి జరగాలి, న్యాయం జరగాలి, అనే ప్రవాహంగా నీతి జరగాలి. అంటే అంతగా నీతి న్యాయం మన జీవితంలో ఉండాలి. అందుకోసం వాక్యం నేర్చుకునేది నీతులు నిలబడటానికి, న్యాయం నిలబడటానికి. అయినా సరే మనం ఆదివారం వినేసాం, వాక్యం వాక్యంగా ఎడవాలన్నమాట. వాక్యం ఫలించడం, వాక్యం నెరవేర్చబడతాం. లేదంటే రేపు ఇరాన్ మొన్న ఇరాన్ కొట్టుకుంటుంది, యుద్ధంలో రేపు మొదలవుతుంది. నీ దాకా నా దాకా రావద్దని అనుకోవద్దు. ఒక ఊరు తగలబడ్డది, ఆ ఒక ఇంటి మన దాకా వస్తుంది. ఊరు తగలబడదని ఊరందులో ఏడిస్తే ఒకటి బాధ ఏంటంటే సిగరెట్ నిప్పు లేదనేది ఒకటి ఏడుస్తున్నాడు. అట్లాంటి విధంగా ఉండకూడదు చెప్తున్నారు. ఆల్రెడీ చాలా బాధలతో ఇబ్బందులతో ఏడుస్తున్నాడు. ఆ బాధల్లో నుండి మనల్ని విడిపించి మంచి క్షేమంగా నడిపించటకు మనకు మంచి రక్షణ ఇచ్చినప్పుడు ఈ గొప్పతనం ఈ అనుగ్రహం అనుభవించలేకపోతూ మన ఊరికే లోకంతోనే మనం పోల్చుకొని ఇంకా దౌర్భాగ్య స్థితి ఏందండి. కాబట్టి వాక్యం వినటానికి మనం పిలువబడ్డాం. వాక్యం విని వాక్యానుగుణంగా మనము దేవుని స్తుతి చేయాలి, ఆరాధన చేయాలి, ఆయన కార్యాలు తలపెట్టాలి. అప్పుడు దేవుని మహిమ నీకు నాకు ఆశీర్వాదం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లోకంలో అనేక విపత్తుల మీద జయం పొందుకుంటామండి, జయం పొందుకుంటాం. కాబట్టి దేవుడు రాళ్ళలాగా కఠినంగా మూర్ఖంగా ఉండద్దు. మనం అతని హృదయం రాయి, అతని హృదయము రాయి. చెప్తే వినడు, మనం వాళ్ళకి నోచినట్టుగానే నడుస్తారు. అలాంటి మూర్ఖత్వము దేవుడు ఎప్పుడు కానీ సహించడు, నీకు వహించడు.
నీ తరపున వహించండి, సహాయం చేయండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా పిచ్చి పాటలు పాడద్దు. పాడితే గంభీరంగా పాడుతూ హృదయపూర్వకంగా దేవుని స్తుతి ఆరాధన చేయాలి. న్యాయం నిలబడుతూ, నీతిని నిలబడుతూ గణపరిస్తే దేవునికి మహిమ. సాతానుకు ఏంటిది సిగ్గు, వాడికి నీ ఛాయలకు రాకుండా వాడు పారిపోతాడు. దేవునికి మహిమ, నీకు ఆశీర్వాదం, అనేకులకు అది దీవెనకరంగా మారుస్తుంది, దర్శనంగా మారుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరొక ఆమోస్ అంటాడు, దావీదు ఎలా పాడుతున్నారు మీరు అలా పాడుతున్నారు, కానీ దావీదు లాంటి భక్తి ఉందా మీకు అంటాడు. ఈ ఆమోసులోనే 6వ అధ్యాయము 6వ వచనం. పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొనుచుందురు. 5వ వచనం చదవండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. చూడండి దావీదు ఎంతటి అభిషేకం పొందుకోడు, ఎంతటి దేవుడి పట్ల ప్రేమ, విశ్వాసము, భక్తితో పాడిండండి. విశ్వాసంతో దేవుడు సేవించాడు, దేవుడు గర్వపరచాడు, దేవుడు మహిమపరచాడు. అన్ని సమయంలో సర్వ అవస్థలలో ఆయన దేవుడు గర్వపరచాడు. సర్వముగా ఆయన ఆ సర్వశక్తిని సేవించాడు. మనలాగా స్వార్థంగా బాధ వచ్చిన ప్రభుత్వం, మేలొచ్చిన ప్రభుత్వం, కీలొచ్చిన ప్రభుత్వం కాదు. అన్ని పరిస్థితుల్లో ఆయన దేవుడు గర్వపరచాడు. నమ్మదగిన దేవుని, నమ్మకంలో దేవుడు సేవించాడు, భక్తితో సేవించాడు, నీతి కలిగి న్యాయం కలిగిన. మనం అట్లా ఉన్నామండి. కానీ పాటలు దావీదులాగా మనము ఏదో నోటితో పెదవులు చేస్తుంటాం. దావీదు లాంటి నిష్ట లేదు, దావీదు లాంటి విశ్వాసం లేదు, దావీదు లాంటి నీతి లేదు, దావీదు లాంటి న్యాయం లేదు. అలా పాడితే దీనికి మహిమ ఉండదు అంటున్నారు. కాబట్టి ఎదురుపాడుతున్న స్వరమండలంతో సీతాడంతో కలిసి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని కృపలో దేవుడు ఇచ్చిన మనకు అవకాశము యథార్థంగా భక్తితో పాడుదాం, విశ్వాసంగా పాడుదాం, మహిమపరిచే విధంగా పాడుదాం. ఇది చాలా మట్టుకు అంటే ఈరోజు కొంచెం గంభీరంగానే పాడేది, కానీ చాలా మట్టుకు పెదవులే ఊగుతున్నారు. మాస్టర్ చూస్తే మరి అడుగుతాడు కదా, కానీ మీ పెదవులు హృదయపూర్వకంగా మీ హృదయాన్ని అడిగే నిజంగా మీరు పాట వచ్చే విధంగానే ధైర్యంగా విశ్వాసం పాడుతున్నారా, లేకపోతే అనుకరిస్తున్నారా, నటిస్తున్నారా? అందరూ భక్తులుగా ఉండాలి. ఈ పరిస్థితులకు భక్తుల్లాగా ఉండదు. పాటలు పాడేటప్పుడు హుషారుగా ప్రోత్సహించబడాలి, బలపరచబడాలి, మెడిటేషన్లో ఫీల్ కావద్దు. ఎందుకంటే అలా ఆగితే నీలో దేవుడి ఆత్మ ఉంది, దేవుని ఆత్మ లేదు. దేవుని ఆత్మ ఎప్పుడు స్థుతి ఆరాధన చేసినప్పుడు నీలో మంచితనం, నీకు విడుదల కలిగించటానికి, నీ హృదయం ఉల్లాసపరచబడటానికి, నీలో ఉన్నటువంటి బంధత్వము, దుష్టుడు, అంధకార దుష్టుడు చేస్తున్న ఆ బంధాలు తొలగిపోతాయి, వదిలిపోతాయి. కాబట్టి పూర్ణ శక్తితో, పూర్ణ మహాత్మతో, పూర్ణ బలముతో దేవుని స్తుతి చేయమంటారు కదా. కాబట్టి మంచి హృదయపూర్వకంగా దేవుని కనపరచాలి. అప్పుడప్పుడు రాత్రి గుండె ఏమైపోతుంది తెలుసా? కఠినమైపోతుంది. పరిస్థితుల ద్వారా కఠినమైపోతుంది. దేవుడి మాట వింటున్న నీవు దేవుని బిడ్డలారా, నీవు స్తుతి చేస్తే నీ హృదయం కరుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ పట్టి నీకు మాంసపు దేవునిగా మారుస్తుంది. చదవండి హెచ్కేలు 36వ అధ్యాయము 36వ అధ్యాయము 26వ వచనం. హెచ్కేలు 36
26వ వచనం. నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము నీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. అదేనమాట. రాళ్ళు సైతము నేను అబ్రహాం సంతానముగా పిల్లలుగా వాళ్ళ రాతి గుండె తీసి మాంసపు హృదయముగా ఇస్తారు. దేవుని చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేవులరా, మత భక్తులుగా ఉండొద్దు. మీరు దేవుడితో అనుసరించి దేవుడితో నడిచిన భక్తులుగా ఈ రాతి గుండె కఠిన హృదయము నుండి నూతన హృదయము, నూతన మనస్సు కలిగే విధంగా రక్త మాంసాలు కలిగిన హృదయముగా, మాంసగుండెగా ఏం చేయాలి? ఫ్లెక్సిబుల్గా ఆయనకు మహిమ చెల్లించాలి, ఆయన గణపరచాలి. మనమందరము విగ్రహాలు పూజించి వచ్చినటువంటి భక్తులం కదా, అలాగా రాతి గుండెలా ఉండద్దు. సజీవరాల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా మనం కట్టబడి దేవునికి స్తుతి ఆరాధన మన ద్వారా దేవునికి కేక మహిమ ఘనత ప్రభావం కలిగినట్లుగా ధ్వనించాలి, ప్రతిధ్వనించాలి. హల్లెలూయా, శక్తితో చేయాలి. అప్పుడే దేవుడు సజీవ రాలేవని మనము దేవుని మందిరం కట్టబడుతున్నాము లెక్క. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు అంటాడు, 1 పేతురు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయము, 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవునైన రాయి అగు అమూల్యమైన సజీవుని రాయి వలె ప్రభునొద్దకు వచ్చిన వారమై, అమూల్యముగా సజీవమైన రాయిగా ప్రభు సన్నిధికి కనుక సజీవ రాళ్ళ వాళ్ళే ఆత్మ సంబంధమైన మందిరముగా దేవునికి మహిమపరిస్తే ఆ మందిరములో ఆ స్తుతుల ఆసీనుడుగా దిగి వస్తా. నీవు సింహాసనము అంటే ఆయన స్తుతుల మీద వసించుటకు రావటకు నువ్వు స్తుతుల సింహాసనము ఏర్పాటు చేయాలి. స్తుతి చేస్తే ఆ స్తుతుల మీద దిగి వచ్చడానికి ఇష్టపడతావు. నీలో దుష్ట కార్యము లేకుండా చేయటం, నీలో శోధన లేకుండా చేయటం, నీలో అంధకార సంబంధమైన ఎలాంటి మరి ప్రభావము ఆ బంధనము నీ మీదకి రాకుండా కాపాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు స్తుతి చేయడం వల్ల ఆ రాజు నీ మీదకి వస్తాడు, నీలోనికి వస్తాడు. అది సజీవ రాయిగా మారుస్తాడు, దృఢంగా బలంగా నిలబెడతాడు. అందుకోసమే పేదతో అంటాడు, పేదలు నువ్వు రాయి లాంటి వాడు, నీ మీద మందిరంలో కడుతున్నావు, దాని ఎదుట పాతల ద్వారము నిలవలేనప్పుడు చేస్తాడు అనమాట. నువ్వు స్తుతి ఆరాధన చేసినప్పుడు. హల్లెలూయా. నువ్వు వాక్యం విని వాక్యాన్ని కూడా నీ జీవితం కట్టుకున్నప్పుడు నీ స్తుతి ఆరాధన చేస్తుంది మహిమ. కాబట్టి దేవుడికి స్తుతి చేసినప్పుడు ఫోన్ ఎందుకండి ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసుకునే విధంగా వస్తారు. మనశ్శాంతిగా ప్రశాంతంగా దేవుడు సేవించడానికి మనసు ఉండదండి మీకు. ఓకే, మీరు బిజీ, మీ గంగా బిజీ. ఫోన్లు కొంచెం కట్టిపడేయండి, ఫోన్లు పక్కన పెట్టండి. అప్పుడు ఫోన్లు ఉన్నప్పుడు అప్పుడు మనుషులు ఎవరైనా పిలిస్తే పోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటి ఫోన్లు, నువ్వు అంటే ఫోన్లు, ఆ అంటే ఫోన్లు. నేను బయటకు వచ్చిన కూడా ఫోనే. వేడున్నావు చూడాలి, ఏముండదు మ్యాటర్. ఆ ఫోన్లు నాకు వస్తున్నాయి చూడని చెప్పి ఆ ఫోన్లు పోతుంది. దేవుడి యొక్క మాటకు విధేయత లేకుండా మీరు వెళ్ళిపోతే దేవుడు ఎవరితో మాట్లాడతాడు, దేవుడు ఎవరిని దర్శిస్తాడు, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు చెప్పండి. ఆశీర్వదించడానికి, దర్శించడానికి నేను గొప్పగా వారమంతా నువ్వు లోపలగా నువ్వు తిరిగావు, వివిధ బాధ్యత కలిగి వివిధ పనుల బారిని బట్టి అనవసరమైన శోధనలు కూడా పడినావు, కొన్ని తెలుసుకోండి పిల్లలు. దేవుడికి వస్తే వాటన్నిటిని విడుదల ఇచ్చి నేను దీవించాలి, నేను బలపరచాలి, నేను గొప్పగా స్థిరపరచటానికి వారమంతా నీకు తోడుగా ఉంటుకు ఆయన ఇష్టపడే విధంగా నీతో మాట్లాడదామని నువ్వు చూస్తే నువ్వు ఆయనకు అవకాశం ఇస్తలేవు, సమయం ఇస్తలేవు కదా. మనం ఒక లిమిటేషన్ పెట్టుకుంటున్నామంటే హాఫ్ అన్ అవర్లో
ఎన్నో ఫోన్లే. ఇప్పుడు ఏంటిది ఇంటర్వ్యూలో అయితే పిల్లలు పోతారు చూడు, ప్రభు బల కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరు నిలబడి లోపల కొంతమంది అతిథులు అదే వెళ్ళిపోతున్నారు. నిలబడమని చెప్పినా కానీ పోమన్నా నేను, అందరూ పోతున్నారు. ఎవరో ఒకరు పోవాలి, ఇబ్బంది ఉంటే పోవాలి. జన్మని అతను గొర్రె పోతున్నారు, గొర్రె అన్ని గొర్రెలు పోతున్నాయి. ఎటు పోతున్నావు అంటే ఫస్ట్ అయినా ఎటు పోయింది, మేము కూడా అట్లా లైట్ కడుతున్నాం. ఇది ఏంది ఇది అంటే ఒకరికి వస్తే అందరికి వస్తుందా? లింకే వైర్ పెట్టుకున్నారండి, కనెక్షన్ పెట్టుకున్నారా ఎలక్ట్రీషియన్ లాగా? మీరేం తెలిసాలంటే ఆ పొయ్యిలో వస్తే మళ్ళీ ఇప్పుడే సరిపోవడం ఏంటి? అది కూడా నాకు విచిత్రం ఏంటంటే వయసులో కొంచెం మధ్యతరగతి వయసు కొంచెం బరువు బాధ్యతలో మునిగితేనే వాళ్ళకి ఏదో ఒక బలహీనతలు వస్తాయి కాబట్టి కొంచెము సత్వం తగ్గుతుంది కాబట్టి ఓర్చుకోలేము, మిగబట్టలేము, అది వెళ్ళిపోతుంది. ఈ మగోళ్ళు అంటే ఇప్పుడు పర్సోళ్ళు ఏంటిది, ముసలోళ్ళలాగా ఓడడం ఏంటి, గుడ్డ కప్పలాగా. నాకు విచిత్రం అనిపించింది. ఇప్పుడు చూడు, నేను ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉన్నాను కదా, పొద్దున కూర్చొని అంటే ప్రార్థన స్టార్టింగ్లో కూర్చొని ఎండు దాక్కుంటాను, ఉంటూనే ఉండను, మాటికి పోతానా బాత్రూమ్. మరి మీకేంటిదేంటి, చూస్తేనే ఎవరొస్తున్నా కనబడుతున్నారు, కానీ వేషం అంతా అదే వృద్ధుల్లాగా చేస్తున్నారు. హల్లెలూయా. మనకు తండ్రులుగా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు అంటే మినహాయించాలి. వాళ్ళు ఇప్పటిదాకా 1 గంటన్నర సేపు కూర్చుంటారు కదా, వాళ్ళు కొంచెం ఓర్చుకుని అటు పోయి తెస్తారు. ఈ యవనస్తులు కూడా పోతున్నారు. మోసుడు అది పోవడం కాదు, బయటకు పోవడం కాదు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ఇటు చేస్తారు, కథలు పడి మళ్ళీ మెల్లగా వస్తారు. ఏదో పెద్ద బరువు ఎత్తుకొని కూర్చున్నారు. రిలాక్స్. హల్లెలూయా. పెద్దగారు మీరు బాధపడకండి, మీరే వేసుకోకండి, మీరు జన్మీగా పోయినా ఇట్లా బయటికి పోతున్నారు, పొడుగు పోతున్నారు, ఎవరైనా పిలిస్తే పోతున్నారు. ఎక్కడ భక్తి చెప్పు, ఏడ నిలకడగా ఒక స్థిరంగా ఒక మనసు కలిగి దేవుని మీద మనసు పెట్టి 1 గంట సేపు, 1 2 గంటలు, 3 గంటలు లేని భక్తికి ఆశీర్వాదం ఎందుకు? పని కోసం కావాలి. రామప్రద పొద్దుగల పోయి 6 గంటలకు పోయి మళ్ళీ సాయంత్రం 6 గంటలకు, అదేమో 4 పైన వస్తాయి కాబట్టి అక్కడే ఎండ కొట్టంగా వర్షం కొట్టంగా అది ఏం సౌలభ్యం లేకుండా, ఆహారం లేకుండా మన బరువులు మోస్తాం, ఆర్డర్ చేస్తాం. అది ఇక్కడ చెప్పు రమేష్, ఊళ్ళోకి పోయి పొద్దున పోతే మన నైట్ 11 గంటల దాకా వచ్చినా పర్వాలేదు, ఇక్కడ పని కదా మాస్టర్. దేవుని ఆశీర్వాదం కట్టి కనబడదు, చెవికి కనబడదు, నేను పోసిన దేవుని చేత ప్రేమపడిన వాళ్ళారా ఆయన ఆత్మ చేత మీకు తగిన సమయంలో సహాయం చేస్తారు. దేవుడికి అనుకూలంగా నేను మాటగా స్తుతి ఆరాధన పాల్పొంది నేను మాటగా విని దేవుడు కోరినట్టుగా మన జీవితాలు అనిపించుకుంటే అద్భుతం జరుగుతుంది. బాహుగా మిగతా వాళ్ళ బాగా కష్టపడేటానికి అవసరం లేదు. ఇది వాక్యం ఉంది కదా, బాగా చీకటి నుంచి లేచి బాగా రాత్రి అయ్యి పని చేసేవాడు దేవుడు మాట్లాడకపోతే అది వ్యర్థమవుతుంది. కష్టపడుతా ఆయన భయభక్తులు కలిగి ఆయన మాట విని కొంచెంసేపు పని చేయి, అది ఫలితం అనుభవిస్తాం. ఎందుకంటే నీ కష్టాన్ని బట్టి ఎక్కువ రాబడి పెరగదు, గొప్ప అభివృద్ధి కావలేవు. కానీ దేవుడు ఆశీర్వాదం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది, ఆశీర్వాదం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, ఆశీర్వాదం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది, ఆశీర్వాదం వల్ల అభివృద్ధి కలిగి వర్ధపడతాం. చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనుభవించి చూడండి మన గొప్ప దేవుడని, ఉత్తముడైన దేవుడు. రుచి చూసి తెలుసుకోండి. రుచి చూస్తలేరు, అంత రుచి లేని జీవితంలో గడిపి అంత నిరాశ తీసుకోవాలి, అంత నీళ్ళలో చేతి పెట్టి నీళ్ళు పెట్టి నాకినట్టు నిస్సారమైన జీవితంలో పోతున్నారు. ఇక మళ్ళీ మీరే సర్టిఫై చేసుకోండి, నేను ఎంత వ్యక్తి నాలా కష్టాలు ఎవరు పోయేదని కళ్ళు అంతా పిండుకొని అలా అలా నీళ్ళ లేవు, బాగా విండుకొని ఏదో ఒక బొట్లు పొడిచి సానుభూతి వదులుకుంటారు.
అదేందో దేవుడు కోరిన దుఃఖం రాదు, కానీ మన కోసం అయితే దుఃఖం వస్తుంది. మరి అది ఎక్కడే పైప్ అట్లా మనం పైప్ ఫిట్టింగ్ అట్లా చేసుకున్నాం, ప్లంబర్ అట్లా చేసుకున్నాం. మనం కోరుకున్నప్పుడే వస్తాయి నీళ్ళు. దేవుడు కోరినట్టుగా నేడు అంటే అత్తలేవు. ఎందుకు అత్తలేవు అంటే అట్లా డిజైన్ అయిపోయినాం, మనం అలా ఫిట్ చేసుకున్నాం జీవితాన్ని. దేవుడు కోరినట్టుగా భక్తి చేసి ఆయన కోరినట్టుగా దుఃఖపడండి. మీ కన్నీళ్ళు ఎందుకు వ్యక్తి చేయాలి? అర్థపడుతులేని దుఃఖాలు ఎందుకండి? అర్థరహితమైన దుఃఖాలు, అర్థపడుతున్న జీవితాలకు అర్థపడుతున్న దుఃఖాలు వస్తాయి. ఒక్కటే అవసరము, మీరు దేవుడు కోరినట్టుగా జీవించడం దుఃఖపడమన్నా. అది రక్షణ కొనసాగించబడుతుంది. అదే దైవ చిత్తాంశమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసుతో ఇంకా తీసుకపోతుంది. మనం దేవుడు శాశ్వతమైన నిత్య జీవితం ఆ దుఃఖపడమన్నాడు, కానీ అనవసరమైన దుఃఖం వద్దన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం వాక్యం ఎంత వింటున్నామో, దేవుని నామములో సమర్పణ చేసుకుని ప్రభు బలకంలో పాల్పడుతున్నాం. అట్లాగా అంత గొప్పగా మళ్ళీ స్తుతి ఆలోచన మధ్యలో వెళ్ళిపోతున్నారు. ఇక ప్రభు బల కార్యక్రమం తీసేసుకున్నాను, ఇక నాకు ఏం పర్వాలేదు. దేవుని స్తుతి చేయకుండా నీ ప్రభు బల కార్యక్రమం జీవముగా ఆశీర్వాదంగా స్థాపించబడతాడు. నేను ఒక్కసారి చూస్తారు ఎంతటి మన భక్తులమైన ఏదో ఒక సమయంలో మనకు పని పడుతుంది. ఆదివారం నువ్వు పోతున్నా, ఒకసారి చూస్తావు, రెండుసార్లు చూస్తావు, మూడోసారి చూడండి, మూడవసారి చెయ్యు. ఎందుకంటే అలాంటి పరిస్థితి వస్తుంది. అలాంటి పని ఉంటే పో, నీ మనసాక్షి నీ మీద నేడ పడకుండా ఉన్న పని అయితే వెళ్ళు. బట్ నెక్స్ట్ టైం ఇట్లా రావద్దని నువ్వు ప్రార్థన చేసుకుంటూ పక్కడి బంధువుల దేవస్థానం దగ్గరికి రావు. దాన్ని నేను 3 గంటల వరకు ఎక్కడికి బయటికి పోవద్దు. పోతే నేచర్ కావాలి కంటే వాష్రూమ్ పోయి తిన్నక మళ్ళీ వస్తాను. ఇదంతా చూస్తాడు దేవుడు, చూసి నాకు తెలుస్తాను. ఏదో ఒక ప్రభు బల కార్యక్రమం అటో ఇటో అని వాక్యం వింటావు, సరి చేసుకునే విధంగా చేసుకొని అది ఎంతవరకు చేసుకుందో అది దేవుడికి లెక్క. ఎందుకంటే ఆ మార్పు లేనిది అది చేసుకున్నట్టు కూడా ఉండదు, చేసుకున్నట్టుగా అనిపించదు. ఎందుకంటే మార్పు ఉంటేనే చేసుకుంటున్నాడు కాబట్టి మార్పు వస్తుందని చెప్పొచ్చు. స్తుతి ఆరాధన చేస్తున్నాడు. అడిగి ఒక పాట పాడమంటే ఆ బ్రదర్స్ ఒక పాట పాడతారు, ఒక పాట చూడకుండా అడిగిన ఒక పాట వస్తుందా అది చెప్తే బాగుంటుంది. మరి ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తే ఇట్లనే ప్రతి ఆదివారం ఒక సినిమా పోండి, ఎన్ని పాటలు వస్తాయి రావా? రెగ్యులర్గా మీరు టీవీ చూడండి, సినిమా చూడండి, ఆ సినిమా పాటలేమో తైతక్కలేమో లమ్కోమని ఆ డ్యూయట్ పాటలేమో మనకు గుర్తుంటాయి, దేవుని పాటలు మాత్రం గుర్తుంటాయి. అది ఎట్లా అంటే మనకు మనసు లేదు, భక్తి చేస్తామని ఒక ఖచ్చితమైన సమర్పణ లేదు, హృదయ శుద్ధత లేదు. కాబట్టి దేవుడు స్తుతి చేయడం వల్ల మీరు భక్తులు అవుతాం. దావీదు చూడండి, రాజుగా ఉన్నప్పుడు స్తుతి చేశాడు, ఒక పనివాడుగా ఉన్నప్పుడు స్తుతి చేశాడు. అంటే తండ్రి పశువుల కాపరిగా తండ్రి కోరలో కాసినప్పుడు స్తుతి చేశాడు. అలాగనే నేను సైన్యాధిపతిగా ఉన్నప్పుడు స్తుతి చేశాను. ఎస్, అరణ్యములో తల దాచుకునే విధంగా సౌలు ఎప్పుడు అతన్ని వెంటాడి అతను హతమార్చే సమయంలో కూడా ఆయన పారిపోతుంటూ ఆ గుట్టలు, ఆ కొండలు, ఆ అరణ్యంలో తిరుగుతూ తలదాచుకుంటూ అక్కడున్న ఆహారము తింటూ స్థుతి చేస్తున్నాడు దేవునికి. కానీ మనకు బాధ ఉన్నా స్థుతి లేదు, సంతోషం ఉన్నా స్థుతి లేదు. అది ఎప్పుడు స్థుతి? అప్పుడు స్థుతి చేయుట మనకు మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శోభాష్కరము యథార్థవంతుల స్థుతి చేయుట శోభాయమానం అవుతాం, మంచితనం కలుగుతుంది, క్షేమం కలుగుతుంది. ఓకే, యథార్థంగా స్థుతి చేయండి, మత భక్తులుగా ఉండొద్దు. రేపు ఈ స్థుతి చేయటంలో నువ్వు నిర్లక్ష్యం చేసి స్థుతి చేసే వాళ్ళని బట్టి నువ్వు కూడా ఈ మతస్థులు, ఈ మతోన్మాదులు చెప్పినట్టు ఏ ప్రభావ బోధ కూడా ఆ స్థుతి ఆపు. ఎంత శబ్దం! అందుకోసం అన్నిలో చూడు, మృతతుల్యం ఉన్న వాళ్ళు చూడు, వాళ్ళ గుళ్ళలో మైక్ పెట్టి రంగం చేస్తే డీజీ, వాళ్ళ యొక్క దేవతను ఊరేగించినప్పుడు డీజీ పెడతారు కదా, డీజేనా, ఆ శబ్దముతో రణరంగం చేస్తే అంటే హార్ట్ అటాక్లో ఇబ్బంది పడిన వాళ్ళు కూడా ఏం కాదు. కానీ మనం స్తుతి చేస్తే ఇతరులకు అది ఇబ్బంది. కాబట్టి ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ స్తుతి చేయొద్దు,
సొంత ఇంట్లో ఉన్నా కూడా అభ్యంతరం చేస్తున్నారు. కిరాయి ఉన్న వాళ్ళ ఇంట్లో ఇబ్బంది చేస్తున్నారు, అభ్యంతరం చేస్తున్నారు. ఇక సంఘము కట్టిన లేక భవనాలు కట్టిన చర్చిలో ఇబ్బందికరంగా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళలో దురాత్మ ఉంది. ఈ దేవుని యొక్క స్తుతి ఆరాధన వాళ్ళకి ఇరిటేషన్ చేపిస్తుంది అనమాట. ఈ మతోన్మాదులు ఏ విధంగా బోధకుడా ఆభో నీ భక్తులు నీ శిష్యులు మనరంగం చేస్తూ కేక పెడుతున్నారు, ఆబా కేక ఇరిటేషన్ వచ్చినట్టు అని ఈ లోకమంతా మరి మతోన్మాదులు. ఏసై అంటే గిచ్చిన వాళ్ళు, ఏసై భక్తులు అంటే ఇష్టపడలేని వారు, శుచి ఆరాధన అంటే ఇష్టం లేని వారు, ఆపు అంటే ఎందుకంటే వాళ్ళు మృతతుల్యంగా ఉంది. వాళ్ళు మౌనులుగా ఉన్నారు. అలా దిగబడిపోయే ఆ దురాత్మ ప్రభావం కలిగి పాతాళం దిగబడే పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు రాళ్ళను సేవిస్తూ రాళ్ళలాగా మౌనులుగా ఉంటున్నారు. కానీ నీవు కనుక మౌనంగా ఉంటే నీ ప్లేస్లో వాళ్ళు పెడతాను. అబ్రహాం సంతతిగా క్రైస్తవులుగా అని మీరు గర్వంగా భావించి నీ భౌతికమైన ఈవులను చూసి నీ పైరూపము చూసి గర్వించుకుంటూ అంతరంగంలో దేవుని యొక్క జీవము కలిగి స్తుతి ఆరాధించకపోతే మనలాంటి మనకు అయోగ్యులుగా ఉన్నాము. వారికి మన ప్లేస్లో పెడుతున్నాం, మనం తీసేస్తాం. చాలా సంఘాలు ఇట్లా స్తుతి ఆరాధన లేక విలవిలబడుతున్నాయండి. పెద్ద పెద్ద ఫారిన్ కంట్రీస్లో రెస్టారెంట్లకు, క్లబ్లకు, అలాగనే కళ్యాణ వేదికల కంటే రెస్టారెంట్ కన్వెన్షన్కు పోతున్నాయి. హాలు పోతున్నాయి, కిరాయిస్తున్నాయి. ఇంతెందుకండి, మొన్న బీబీఎస్ కార్యక్రమంలో టీచర్ల ట్రైనింగ్ పోయినప్పుడు తిప్పి కొట్టి ఎవరస్తులు దానిలో ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు ఎక్కువ మంది, కానీ అబ్బాయిలు ఒక 30 మంది కూడా లేరంట. ఎంతమంది అవుతుంది చూడండి. అసలు నేను బీబీఎస్ కార్యక్రమాలు చూసినప్పుడు స్తుతి ఆరాధన చేసి వాళ్ళు యాక్షన్ సాంగ్ చేస్తారు కదా, దాంట్లో అమ్మాయిలు ఉన్నారు ఎవరస్తులు, అబ్బాయిలు లేరు, అందరూ అంకుల్సే పట్టతల పెట్టుకొని ఆ అమ్మాయిలతో ఎగురుతున్నారు. ఎందుకంటే అబ్బాయిలు లేరు, ఎవరస్తులు ఎడిపోతున్నారు. అంటే కుటుంబంలో అలాంటి ఆరాధన వాతావరణం ఇస్తలేమో పిల్లలకు అలాగా మనం పెంచుతాం. అలాంటి వాతావరణం కలిగే విధంగా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. అందుకోసం ప్రార్థన అంటే ఇబ్బంది ప్రార్థన అయిపోతున్నారు. హల్లెలూయా. దాదాపు 300-400 మంది వచ్చేవాళ్ళు, 150 మంది కూడా వచ్చారు. మళ్ళీ ఇది వరంగల్ ఎంత పెద్ద అంటే 100 సంవత్సరాలు 150 సంవత్సరాల యొక్క చరిత్ర ఉందండి. ఇదిగో సాయంత్రం బాప్తీస్ వరంగల్ 100 సంవత్సరాలు అయిపోయింది. అలానే హనుమకొండ బాప్తీస్ చర్చి 150 దాకా వస్తుంది కదా. అది ఎప్పుడో సెంటనరీ అయిపోయింది. హనుమకొండ ఫస్ట్ కదా. సెంటనరీ అంటే ఏంటిది, 10 సంవత్సరాలు అయిపోయింది, దాన్ని సెంటనరీ చర్చ్ అంటారు. అది ఇప్పుడు దాదాపు 130, 145 దాకా 50 దాకా వచ్చింది. ఇన్ని సంఘాలు, గొప్ప గొప్ప సంఘాలు, భవనాలు ఉన్నాయి, వెలవెలబోతున్నాయండి. ఎవరస్తులు లేదు. పెద్దవాళ్ళు అస్తుతి చేయని వారిగా మౌన స్థితికి అయిపోతుంది. మన స్థుతి చేసుకుని మన శైలకు స్తుతింప చేసింది నేర్పింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని అలసిపోవద్దు. మనము నీరసం చేయొద్దు. స్తుతి చేయడం వల్ల మంచి జరుగుతుంది. స్తుతి చేయండి, నోరు తెరిచి దానికి గంభీరంగా నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన మహిమపరచమన్నాడు కదా. కనుక స్తుతి ఆరాధనలో అసలు బయటకు పోవటానికి లేకుండా, ఒకవేళ అట్లా పోయి ఇట్లా రావాలి, కళ్ళు మూసి కళ్ళు తెచ్చి లోపల రావాలి. నీకు న్యాచురల్ కాలింగ్ ఉంటే అటు పోయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నమాట. హల్లెలూయా. దానిలో బోరెక్కే విధంగా, నీకు ఆయాసం కలిగే విధంగా, నీకు విసుగు కలిగే విధంగా ఉంటే సాతానులో ఏదో పని చేస్తుంది. జీవాత్మకి దూరం చేసి నువ్వు సజీవరాలు కాదు, నువ్వు కఠినమైన రాయిగా మారిపోతుంది. మళ్ళీ విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ స్థితిలో నువ్వు నడిపించడం, పాతలలో దిగబెట్టే విధంగా, దిగిపోయే విధంగా. కాబట్టి వేదికలను మనం స్థితి చేయవచ్చా గొప్ప విషయం. హల్లెలూయా. మృతుల మీద ఆశ్రుడిగా ఉంటాడు దేవుడు. మృతుల మీద వశం చేసేవాడు ఈ గొప్ప జీవముల దేవుడు వేసింది. అందుకోసమే వాళ్ళు అడ్డుపడమంటే అడ్డుపడ్డా లేదు. నువ్వు అడ్డుపడమని మీరు చెప్తున్నారు కదా, ఒకవేళ వాళ్ళు ఆగిపోతే ఈ రాళ్ళు కేకలు పెడతాయి అంటున్నాడు.
ఆ కేకలు నువ్వు నేను హల్లెలూయా హల్లెలూయా. రాయలాంటి మనల్ని దేవుడు తీసుకొచ్చి మాంస హృదయంగా మార్చి నూతన హృదయము నూతన స్వభావం కలిగి స్తుతి చేసే సజీవ రాళ్ళ వల్ల ఆత్మస్తంభమైన మందిరముగా మనం కట్టబడుతున్నాం. ఆయన కృపలో అమూల్యమైన రాయిగా మరి సజీవ రాయిగా ఆయన సన్నిధికి తీసుకురాబడ్డాం కనుక ఇట్టి అనుగ్రహము పోగొట్టుకోకుండా మళ్ళీ యెరూషలేములో అలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్లాగా యేసయ్య నమ్మని ఎరగని వారిగా మనము మౌనంగా ఉండొద్దు. ఆయనకు స్తుతి చేసే ఆయన గానం చేసే విసుగు మరి ఇబ్బంది అయిష్టం చేసుకోవాలి. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం చేత దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించుగాక. చిన్నగా ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణమూర్చుడమైన మా పరలోకమందున్న మా తండ్రి నీకు వందనాలు స్తోత్రమురాజు. ఈ సమయంలో ప్రభు నీ వాక్యం విన్న బిడ్డలందరూ ప్రభా నీ కృప ద్వారా రక్షణ పొందిన ప్రతి బిడ్డ ప్రభువా యేసయ్య నా కోసం ఎంతగా శిక్షింపబడి భరించి సహించి నన్ను విమోచించుటకు ఆయన ఎంత గొప్ప క్రయధనము చెల్లించాడు, నా కోసం బలి అర్పించాడని ఆ మమకారముతో విశ్వాసంతో ఆ ప్రేమతో ఎవరికి వారుగా జీవితాన్ని అర్పించుకునే ప్రతి ఒక్కరు ప్రభా ప్రభు వల్ల కళలో పాలు పొందిన ప్రతి బిడ్డ ప్రభా స్తుతి ఎదుగు ప్రభు కృతజ్ఞత భావన కలిగి స్తుతి చేయటం మంచిదని ఎదుగు ప్రభు స్తుతి ఆరాధన చేయటానికి హృదయపూర్వకంగా వారికి మనసు కలగొట్టేకి ఈరోజు నీ సేవకుని మరుగుపరుచుకుని మాట్లాడామని నమ్ముచున్నాను. కానీ స్తుతి చేయలేని వారందరూ సాతాను పాలవుతారని సాతాన్లాగా ప్రభు మౌనంగా అయ్యి పాతాళంలో దేవుడిపోతారని నీ వాక్యం ఉంటుంది. అట్టి వారు యెహోవాను స్తుతించరు. స్తుతి చేయుట ఇదిగో యెహోవాను గురించి స్తుతి చేయుట మంచిది తండ్రి. మా జీవితంలో మంచితనము కావటానికి ప్రభు స్తోత్రము తండ్రి. స్తుతి చేయాలి మా హృదయ అంతరంగము ధ్వనించే విధంగా కేక పెట్టాలి, మొరపెట్టాలి తండ్రి. పోయిన ఆదివారం ఏమో కన్నీల ప్రాంతం చేయమన్నాం. ఈ ఆదివారం స్తుతి చేయుటలో గొప్పగా మహిమ పొందుకుంటున్న నీ వాక్యం ద్వారా మాట్లాడిన వద్ద అది హృదయపూర్వకంగా ఉండాలి తండ్రి. అయ్యా ప్రభు స్తోత్రం తను కంచు మోగినట్టు కాదు కనకమ్ము అయ్యా ఇదిగో నీ వాక్యానుగుణంగా మా జీవితాలు కట్టబడుతూ కృతజ్ఞత కలిగి న్యాయం కలిగిన జీవితంలో నీతి కలిగిన జీవితంలో మేము స్థిరపరచబడుతూనే నేను స్తుతి ఆరాధన చేయటకు గొప్పగా పాటలు పాడటకు స్వరమండలతో ప్రభు నిన్ను గణపుచ్చుటకు మమ్మల్ని సిద్ధపరచుకుని ప్రార్థించేస్తాను. ప్రభు స్తోత్రం తండ్రి నామకార్థంగా మత భక్తులుగా ప్రభు స్తోత్రం తండ్రి గర్వాంధులైనటువంటి అబ్రాహాము సంతతిగా నీ ప్రభా ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశీల భక్తి కలిగే ఆ యొక్క శాస్త్ర భక్తి మా జీవితంలో ఉంటుందయ్యా. ఏ శ్రమలో అట్టి మత భక్తి ఏ శ్రమ దురపరచబడుగాక. ఆ మత ఉన్మాదము తండ్రి ఆ మత ఛాందసమైన జీవితం మాకు అద్దయ్యా. ప్రభు నీతో నడిచే వాక్యము దయచేయము, నేను గొప్పగా నేను సేవించే వాక్యము దయచేయము. నీతో నడిచినప్పుడు తండ్రి మాలో నేను నివసిస్తావయ్యా. నీతో నడిచిన వారికి ఎప్పుడు తండ్రి నీకు స్తుతి ఆరాధన చేసే వారి మధ్యలో ఉంటావయ్యా. అలాంటి అనుగ్రహము దయచేయమని ప్రార్థించాను. మాలో ఉన్నటువంటి ప్రతి దుష్టత్వము ప్రతి విధమైనటువంటి ప్రభావ మూర్ఖత్వము ప్రతి విధమైన కఠినత్వం వేసిన దురపజబడిగాక. మాంస హృదయం కలిగి నూతన స్వభావం నూతన మనసు కలిగి నేను స్తుతి ఆరాధనలో అయ్యా సజీవరాల వల్ల ఆత్మ సంబంధమైన మందిరముగా ఎప్పుడు నేను ప్రభావ నీకు స్తుతి ఆరాధనగా ప్రతిధ్వనిగా ప్రభావ కేకలు పెట్టే విధంగా అయ్యా నీకు స్తుతి ఆరాధన చేసే విధంగా గంభీరమైన ప్రభావ హృదయపూర్వకంగా గొప్పగా స్తుతి చేయడం సాయించమని ప్రార్థన చేస్తున్నాను. మా హృదయం బాగా ధరించే విధంగా సాయించండి. బాగా నోరు తెచ్చిన వారిని నింపుతాను శ్రమించుకున్నావయ్యా. నీ శక్తితో నీ బలముతో నీ స్తత్వతో నీ ఆరోగ్యంతో నింపుతుంది. నీ స్తుతి చేయటం పూర్ణ శక్తితో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో గొప్ప గణపుష్టి సాధించి ప్రభావ ప్రతి యొక్క మౌన స్థితి అయ్యా మూర్ఖ స్థితి ప్రభావ స్తోత్రము తండ్రి అయ్యా ఎక్కడ వేసిన గుమ్మలి అక్కడి స్థితి ఉన్న ప్రతి దేశం దురపచమండుగాక. వాళ్ళ చలనం దయచేయము, వాళ్ళ కదలిక దయచేయము, వాళ్ళ జీవము దయచేయము, వాళ్ళ ప్రభావ గొప్ప అనుగ్రహము మార్పు కలిగే అనుగ్రహం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు. కనుక యథార్థవంతులుగా ప్రభు శోభాష్కరంగా స్తుతి చేయుట మంచి దశలు ఇచ్చున్నాం. యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరం అంటున్నాం. ఆ వాక్యం నెరవేర్చబడుగాక. స్తుతి చేయుట మంచిది అంటున్నాం. అది కూడా మా జీవితం నెరవేర్చబడుగాక. స్తుతుల సింహాసనం మీద ఆశ్రుడిగా ఉండే దేవా ఆ స్తుతుల సింహాసనము ఎప్పుడు నీకు ఇద్దరు ముగ్గురు నీ నామలో కూడినప్పుడు తనని అలా చేసే గంభీరత్వము ఆ కేక పెట్టే విధంగా ఆ ధ్వని చేసే విధంగా మాలో ఆ భక్తి ఆ విశ్వాసం అలాంటి విధేయత అలాంటి నిష్ఠ అలాంటి ఖచ్చితవార్థమైన సమర్పణ మాకు దయచేస్తామని మాలో ఉన్న దుష్టత్వము వాడి పెట్టిన అలవాట్లు ప్రతి విధమైన వ్యతిరేకమైన కార్యాలు ఏ స్థలంలో మీరు విడుదల పొందుకుందుగాక. ప్రార్థన విన్నది పొందిన నీకే ఘనతమైన ప్రభావాలు ఆపాదిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.
May the God bless you. Praise the Lord.